పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో నిజంగా అభివృద్ధి పదంలో అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ నిజంగా అభివృద్ధి పదంలో జరుగుతుంది. ఎలాగో ఎంపీల సంఖ్య కూడా బలంగా ఉన్నందువల్ల మనం పైనోళ్ళకు పవన్ కళ్యాణ్కి ఉన్న సాన్నిహిత్యం ఉపయోగించి పైన నిధులు తీసుకురావడంలో అయితేనేమి, లేకపోతే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి అమరావతికి నిధులు అయితేనేంటి, హైవేస్కి నిధులు అయితేనేంటి అన్నీ చక్కగా ఇస్తున్నారు. ఈ కూటమి పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ 5 సంవత్సరాల్లోనే ఖచ్చితంగా చెప్పిన అన్ని వాగ్దానాలు, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం 2 పూర్తి చేసి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఓట్లు అడుగుతారు అని మాకు సంపూర్ణ నమ్మకం. ఐటీ మినిస్టర్ లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? గతంలో చాలా మాట్లాడున్నారు కదా, నీ ఒపీనియన్ ఏంటి? లోకేష్ గారు కూడా బాగా మెరుగుపరుచుకున్నారండి. ఆయన కూడా చాలా బాగా పరిపాలిస్తున్నారు. మంగళగిరికి విశాఖని ఐటీ హబ్గా మార్చే ఇది కానీ, అలాగే మంగళగిరిలో కూడా చిన్న చితక సాఫ్ట్వేర్ ఎస్టాబ్లిష్మెంట్ అయితేనే అది ఐటీలో ఆయన సంతకం కూడా చాలా బలంగా వినపడుతుంది. సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? డిప్యూటీ సీఎంకే వనిచే విధంగా ఆయన పరిపాలన సాగింది. ఇప్పుడు దాకా ఎవరో డిప్యూటీ సీఎంకి అంతగా అది డిప్యూటీ సీఎం అనేది మన రాజ్యాంగబద్ధ పదవి కాదు. అలాంటి పదవికి కూడా ఆయన డిప్యూటీ సీఎం కోసం ఇంకొకళ్ళు ఎగబడేలాగా ఏ రాష్ట్రంలో ఉండదేమో. సీఎం కన్నా డిప్యూటీ సీఎంకే ఎక్కువ ఆదరణ ఉన్న ఏదైనా రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశే. మరి ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా అనేక నిర్ణయాత్మకమైన పరిపాలనలో మార్పులు తీసుకురావడం జరిగింది. దానిలో అన్నిటికన్నా ముఖ్యమైనది రాష్ట్రానికి తలమానికమైన రాజధాని అమరావతిని దాదాపుగా 15,000 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు టెండర్ రూపాన్ని కూడా ముందుకెళ్ళిపోతున్నాయి. తర్వాత పోలవరం కూడా విపరీతంగా ఏదైతే రైతాంగం కోరుకున్నారో ఆ విధంగా ముందుకెళ్తుంది. దీంతోపాటు యువతకి ఉపాధి అవకాశాల కోసం పరితపించారో దానిలో కూడా ముందుకెళ్తున్నారు. అందుకని ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నారు. ఈ ప్రభుత్వం గురించి వాళ్ళు అలాగే చేస్తారు కాదని అంటే వీళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. వాళ్ళు పట్టించుకోవట్లా. న్యాయంగా అయితే ఎలా జరుగుతుందో ఎలా చేయాలనుకుంటున్నారో అలా చేస్తున్నారు, న్యాయం చేస్తున్నారని అనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదండి, గతంలో ఐటీ మినిస్టర్ ఎలా ఉంది, ఇప్పుడు ఐటీ మినిస్టర్ పనితీరు ఎలా అనిపిస్తుంది? అసలు సంబంధం లేదండి. అసలు ఐటీ మినిస్టర్కి అప్పటికిప్పటికి సంబంధం లేదు. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు ఉన్న నాయకుల్లో చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు. మన ఉదాహరణ రామ్మోహన్ నాయుడుని తీసుకోండి, ఎంత కరెక్ట్ పర్సన్ తెలుసు. మన ఒక సెంట్రల్ మినిస్టర్ అయి ఉన్నాడంటే దానికి తగ్గ అర్హులు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరికి తగ్గ వాళ్ళు అర్హులుగా మేము భావిస్తున్నాం. అంతకుముందు నాయకులు ఒక 10 మంది తప్ప బయటికి తెలుసు, మిగతా 175 మంది అంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు ఉన్న నాయకుల్లో మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి ఆలోచించి మాట్లాడటం కానీ పనిచేయటం కానీ దేనికి కంగారు పడిపోకుండా ఏది పడితే అది మాట్లాడేయకుండా ప్రతిదీ ఆలోచించి చేస్తున్నారని అనుకుంటున్నాం మేము. అసలు ప్రీవియస్ ఐటీ మినిస్టర్కి ఐటీ అంటే ఏంటో తెలుసా? గతంలో ప్రీవియస్ ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆయన కాలం చేశారు. దాని గురించి నేను మాట్లాడలేదు. ఆయన ఎక్కడన్నా ఆత్మశాంతి చేయాలని మేము కూడా కోరుకుంటాం. ఆ తర్వాత వచ్చిన ఐటీ మినిస్టర్కి అసలు ఐటీ శాఖ అంటే ఏంటో తెలుసా? దాని గురించి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ మాట్లాడారంటే అసలు మీరు ఎప్పుడన్నా ఎక్కడ పెట్టుబడులు తెచ్చారా, మాట్లాడారా, దావోస్కి వెళ్ళారా? ఒకడేమో అక్కడ చలి అంటాడు, ఒకడేమో ఇక్కడేమో కోడిగుడ్లు అమ్ముకుంటాను అంటాడు, ఇంకోటేమో బొబ్బట్లు అంటాడు. ఏంటండి ఇది అసలు పరిపాలన గురించి వాళ్ళు మాట్లాడేది? మాకు తెలియకుండా చెప్తున్నామేమో. ఇవాళ ఉన్నటువంటి ప్రతి శాఖ కూడా ఇవాళ మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ కానీ, పర్యావరణ అటవీ శాఖ కానీ నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఉంటే అక్కడెక్కడికో వెళ్ళిన తర్వాత 77 సంవత్సరాల తర్వాత ఇవాళ మా ఊరికి రోడ్డు వచ్చిందని పవన్ కళ్యాణ్ వస్తారు. అలా ఉంది పరిపాలన. జగన్మోహన్ రెడ్డి ఛాలెంజెస్ చెప్తున్నా పంచాయత్ మళ్ళీ ఒక్కసారి ఇక నువ్వు రావటం కానీ ఇక నీకు రాజకీయ సమాధి కట్టేసాం. ఇంకంతే, ఇక్కడతో నువ్వు ముగిసిపోయిన అధ్యాయం ఇది. వైసీపీ పార్టీ కూడా త్వరలో కాలం చేయబోతుంది. చూసారు కదా, ప్రీవియస్ మంచి ప్రభుత్వం అనిపిస్తుంది, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే ఏది మంచి ప్రభుత్వం? అసలు ఈ ప్రభుత్వానికి 25 ఏళ్ళు అండి, 5 times 25 ఏళ్ళు కనీసం ఈ ప్రభుత్వం అంటే ఇలా మాట్లాడలేదో నాకు తెలియదు కానీ కొంచెం అగ్రెసివ్గా చిటికిన వేల మీద వెంట్రుక అంటారు సారా, అలా వెంట్రుక కాదు కదా, కనీసం గాలి దుమ్ము కూడా కదిల్చారు. ఆ సత్తా కానీ ఆ ఇది కానీ రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటాయి. ఈ 25 సంవత్సరాలు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగానే ఉంటుంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అన్నారు చూసారా, ఆ బాధ్యత పూర్తిగా పడుతుంది.